హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా? ఢిల్లీలో జరిగే దుబాయ్ కార్నివల్కి వచ్చాను. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా గురుగ్రామ్ లీజర్ వ్యాలీ పార్క్ పక్కనైతే జరిగింది. లోపలికి వెళ్ళగానే అండర్ వాటర్ టన్నల్, షాపింగ్, సర్కస్, ఎక్స్కర్షన్ అన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళందరూ టికెట్ కోసం తంటాలు పడుతున్నారు లైన్ లో నించొని. ఎంట్రన్స్ లోనే కలర్ఫుల్ లైటింగ్ తో, కార్టూన్స్ తో వెల్కమ్ పలికారు. ఇక్కడ పెద్ద ఈగలు చూడండి, రెక్కలుపుతూ తల ఊపుతూ హాయ్ చెప్తుంది. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్ అయితే చూసేద్దాము. పెద్ద లైనే ఉంది లోపలికి వెళ్ళడానికి. ఏంటో చుట్టూ గుడుగుడు గుంజం తిప్పినట్టే తిప్పుతున్నారు. ఇంకా ఎంట్రన్స్ లోనే పెద్ద పెద్ద ఎక్వేరియంస్ లో చిన్ని చిన్ని కలర్ఫుల్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంతమంది జనాలను చూసి తడబడిపోతున్నాయి చేపలు. సమ్మక్క జాతర కూడా రానంత మంది వచ్చున్నారు ఇక్కడికి. ఈ ఆరెంజ్ కలర్ చేపలు చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి. కలర్ మాత్రం భలే ఉంది అసలు. ఇవి కూడా భలే ఉన్నాయి. చేప తెల్లగా, తోక బ్లాక్ బార్డర్. ఇది ముసలి చేప ఉన్నట్టుంది, కదలడం చాలా కష్టమైపోయింది దీనికి. చల్లగా నీటిలో ఈదుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాయి చేపలు. ఈ చేపల్ని చూస్తుంటే నాకు నా చిన్నప్పటి స్టోరీ గుర్తొస్తుంది. అదేంటంటే నేను చిన్నప్పుడు చేపలు పెంచేదాన్ని. మా తమ్ముడు చాలా చిన్న పిల్లవాడు. ఇంకా వాటికి ఫుడ్ వేస్తా అని చెప్పి మనం తినే స్వీట్స్, వాటర్ బాల్స్ ఏవేవో వేసేవాడు. అవి తిని చేపలు చనిపోయాయి. అప్పటి నుంచి మా ఇంట్లో చేపలు పెంచనివ్వరు. అన్ని గుంపులు గుంపులుగా ఒకే సైడ్ భలే ఇదేస్తున్నాయి. ఈ నల్ల చేపలేంటో గ్రూప్ డిస్కషన్ పెట్టాయి. అసలు చేపల్లో ఇన్ని రకాలు ఉంటాయనుకోలేదు. ఎంత బాగున్నాయో అన్ని కలర్ఫుల్ గా. అన్ని చేపలు భయపడి అద్దానికి దూరంగా వెళ్ళిపోయాయి. ఇవి చూడండి ఎంత బాగా చూస్తున్నాయో. హాయ్ చెప్పండి అమ్మా మా సబ్స్క్రైబర్స్ కి. వీళ్ళేంటి వింత పశువుల్లా ఉన్నారు అనుకుంటున్నాయేమో మనుషుల్ని చూసి. ఇదైతేనే చేపలు మాత్రం భలే ఉన్నాయి కదా అసలు. చిట్టి చిట్టి చేపలు అయిపోయాయి. ఇప్పుడు పెద్ద చేపల్ని చూసేద్దాము. పనిలో పని సొరచాపను కూడా తెచ్చి వదిలేయాల్సింది. దాన్ని చూసినట్టు ఉండేది. నెక్స్ట్ అయితే అండర్ గ్రౌండ్ టన్నెల్. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి. దీంట్లో అయితే చిన్ని చిన్ని కలర్ఫుల్ చేపలు ఉన్నాయి. భలే ఉంది చూడ్డానికి అసలు. నా వెనకాల తాతను చూడండి, రుమాలు, గాగుల్స్ పెట్టుకొని ఎంత స్టైల్గా వచ్చారో. ఈ ఏజ్లో కూడా మినిమం మెయింటైన్ చేస్తున్నారు తాతగారు.
అసలు ఈ లైటింగ్ ఏంటో ఇంత బ్రైట్ గా పెట్టారు, నా మొహం చూస్తే నాకే భయం వేస్తుంది. ఇక చేపలు భయపడవా, అందుకే అవి అంత దూరం వెళ్ళిపోతున్నాయి. చేపల్లో కూడా ఇన్ని రకాల చేపలు ఉంటాయా? నాకైతే బొచ్చలు పాంప్లెట్లు తప్ప ఇంకో రకం తెలియదు అసలు. అమ్మయ్య, మొత్తానికి చేపల బజార్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఇష్టమైనది షాపింగ్. పర్సులన్నీ ఖాళీ అయిపోవాలి. వామ్మో, ఎంట్రన్స్ లోనే బుక్ స్టాల్ పెట్టారు. ఉన్న బుక్కులే చదవలేమంటే ఇంకా కొత్త బుక్కులు ఏం తీసుకుంటాం, వద్దులే పక్క షాప్ కి వెళ్ళిపోతాను. ఇది కదా మనకు కావాల్సింది. చలో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. మంచి లేటెస్ట్ కలెక్షన్స్ ఏ ఉన్నాయి. 200 కి ఒక టాప్ అంట, పర్లేదు బానే ఉన్నాయి. అయినా మనది కొనే మొహమే కాదు, వెళ్ళాలి షాప్ ఓనర్ ని పలకరియాలి, వచ్చేయాలి, అంతే మన పని. ఇంకా పక్కనే పతాంజలి ఆయిల్ ఉంది. ఈ ఆయిల్ పెడితే జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటదంట. నాకొద్దురా స్వామి, ఉన్నది ఊడకుండా ఉంటే చాలు, నువ్వే పూసుకో అని చెప్పైతే వచ్చేసాను. ఈ తమ్ముడు అయితే ప్యానన్ లబడి అమ్ముతున్నాడు. 1500 దిగుంటే ఒక బ్యాగ్ ఇస్తారంట. బ్యాగ్ కోసం 1500 బొక్కనా ఇప్పుడు? ఇదిగోండి, స్టాల్ దగ్గర అయితే పచ్చళ్ళు అమ్ముతున్నారు. అస్సలు ఇలాంటి పచ్చడి మీరు మీ జీవితంలో కూడా టేస్ట్ చేసి ఉండరు. ఎంత 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 దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. పండు మిరపకాయలు చూడండి, నీళ్ళల్లో ముంచి పెట్టారు. వామ్మో, వేరే లెవెల్ టేస్ట్. అసలు దేవుడా, ఎలా తింటారో అసలు. సామాన్లు కూడా అమ్మేస్తున్నారు. చిట్టి ప్లాస్టిక్ చీపిరి దెబ్బకు నడుమిరిగిపోవాలి దాంతో ఊడిస్తే. ఇదేంటో కొత్తగా ఉంది, వెజిటేబుల్ కట్టర్ అంట. అన్ని మెషిన్లు వచ్చేసాయి. రాను రాను అన్నం తినిపించే మెషిన్, అన్నం అరిగించే మెషిన్లు అన్నీ వస్తాయేమో ఇంకా. టేస్ట్ చేస్తా అని చెప్పి ఉన్న చిప్స్ అన్నీ అయిపోగొట్టేసి మెల్లగా సైడ్కి జారుకున్నా. అట్లుంటుంది మనతోని.
ఒకసారి అయితే పెట్టుకొని ట్రై చేద్దాము. బూ భయపడ్డారా? పక్కన మా బావ ఎటకారం చూడండి, నీ రియల్ ఫేస్ కంటే ఇది పెట్టుకుంటేనే బాగున్నామని అంటున్నారు. ఎనీ ఐటమ్ 10 రూపీస్ అంట. ఎగబడుతున్నారు ఇక్కడైతే జనాలు. నెక్స్ట్ ఇవి దుబాయ్ చాక్లెట్స్ అంట. 100కి 10 ఇస్తారంట. నా చిన్నప్పుడు అయితే రూపాయికి 4 ఆశా చాక్లెట్లు వచ్చేవి. ఇప్పుడు రూపాయికి ఏమీ రాదు. ఇక్కడ ఈ సాస్ బాటిల్ చూసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకునేరు. సాస్ కింద పడితే తుడడానికి క్లాత్ అంట. దానికి ఇంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు అంకుల్ మైక్ పెట్టుకొని. నెక్స్ట్ టర్కిష్ ఐస్ క్రీమ్. ఎక్కడికి వెళ్ళినా ఇదైతే కంపల్సరీ ఉంటుంది ఈ మధ్య. నేను ట్రై చేద్దాం అనుకున్నా గానీ చేతిలో ఉన్న గంట ఎక్కడ తిప్పి తిప్పి తలకాయ పగల కొడతాడో అని నేను ఇక ట్రై చేయలేదు. ట్రైన్లో బుడ్డోడు చూడండి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంత క్యూట్గా చూస్తున్నాడో. అసలు నాకేంటో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడే ఎక్కువగా ఆకలేస్తుంది. రేట్లు చూస్తేనేమో ఆకాశాన్ని అంటేస్తాయి. ఎదురుగా పెండ్యులం చూడండి, దాన్ని చూస్తుంటే నాకు ఒక మీమ్ గుర్తొస్తుంది. ఇదేందయ్యా, ఇది నేను ఎప్పుడు చూడలే. ఏంటిది కొత్తగా నాకు తెలియకుండా పతంజలి పానీపూరి వచ్చాయా? అప్డేట్లో లేనైతే నేను. క్యామెల్ని చూడండి పూల రంగులాగా ఎలా తయారు చేశారో గుడ్ల పగించి చూసేస్తుంది వీడియో తీస్తుంటే. పేరుకు తగ్గట్టే రంగురంగుల ట్యూబ్ లైట్తో భలే డెకరేట్ చేశారు రంగుల రాట్నంని. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, నేను ఇప్పటి వరకు జాయింట్ వీల్ ఎక్కలేదని. ఇక మా బావ ఎక్కిస్తారా అని తీసుకెళ్లారు.
అది ఆపరేట్ చేసే అంకుల్ని పక్కకు తీసుకెళ్ళి మేము పైకి వెళ్ళాక కాసేపు ఆపండి అని అయితే చెప్పొచ్చారు. ఇంకా ఆ అంకుల్ అన్నంత పని చేశారు. మేము పైకి వెళ్ళంగానే ఆపారు. ఇంకా నా ప్రాణాలు ఆల్మోస్ట్ గాల్లో కలిసిపోయాయి. ఇంకా అది తిరుగుతున్నప్పుడు అయితే నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందం లాగా ఆపండ్రో ఆ సీనే రిపీట్ అయింది. ఇంకా జన్మలో జాయింట్ వీల్ అయితే ఎక్కను నేను. నడిచి నడిచి కాలైతే పీకేస్తున్నాయి. అదిగో మాటల్లోనే ట్రైన్ కూడా వచ్చేసింది. హాయిగా కూర్చొని అయితే వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.